పంపిస్తున్నారు. పైనుంచి వీడియోస్ అన్నీ కూడా ఇది ఇండియా జోక్యం చేసుకొని ఇండియా కలుగజేస్తున్నటువంటి ఇది. ఇండియానే ఇక్కడ టెర్రరిస్టులను పెంచి పోషిస్తా ఉంది. ఇండియా కారణంగానే మాకు ఈ సమస్య ఉంది అని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ పైన పాకిస్తాన్ ఫేక్ వీడియోస్, ఫేక్ ఇవన్నీ కూడా పంపిస్తుంది. చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళు పంపించే వీడియోస్ అవి చూస్తే. మొన్న ఈ మధ్య యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో కూడా మన మన వైపు నుంచి ఒక ప్రతినిధి తెలుగు ఆయన అతను వెళ్ళి మాట్లాడాడు. చాలా గట్టిగా మాట్లాడాడు. ఇది ఇక్కడ ఇక్కడ జరుగుతున్న ఈ అకృత్యాల గురించి, ఇక్కడ నిర్బంధం గురించి చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ చేశారు. కొన్ని వీడియోలు కూడా ఆయన అక్కడ చూయించాడు అంతర్జాతీయ సమాజానికి. దీంతో పాక్‌ను బాగా ఎక్స్‌పోజ్ చేయగలిగినాం మనము. కానీ ఇంకా ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నాను, మనము ఎంతైతే నరేటివ్ మనం నడిపించాలో మన వైపు నుంచి, అంతగా మనము ప్రపంచ ఏమంటాము దీనిపైన మనం పెట్టలేకపోతున్నాం. అంటే మనం కూడా భారత్ కూడా పిఓకే పరిస్థితుల్ని వాటి అంతర్గత విషయాలుగానే మనం చూస్తూ వచ్చాము అక్కడ జరిగేటువంటివి. సో గతంలో మాత్రం కాశ్మీర్ విముక్తి గురించి పార్లమెంట్లో తీర్మానాలు చేయడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేస్తూ హాహాకారాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమైనా భారత్ తన స్టాండ్ని ఏమన్నా మార్చుకుంటుందంటారా? మనము ఇప్పటికిప్పుడు పిఓకేను మనం దీంట్లో తీసుకునే అటువంటి స్థితిలో లేము. కానీ గిల్గిట్ బెల్టిస్తాన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం పైన మనకు దృష్టి ఉంది. అది చాలా మనకు ఏమంటాము చాలా క్రిటికల్ ఏరియా మనకు. ఎప్పటికున్నా మనకు రష్యాతో నేరుగా సంబంధాలు ఇవి కావాలి అంటే గిల్గిట్ ప్రాంతాన్ని ఇండియా ఎంత వీలుంటే అంత తొందరగా మన చేతికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రాటజికల్ గా మనకు చాలా అవసరం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు పిఓకేను మనము తీసేసుకునే స్థితిలో లేదు. కానీ ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో పాకిస్తాన్ చాలా అగ్రెసివ్ గా ఉంది. ఆ విషయంలో దాని వంకన యుద్ధం చేయాలనే కోరిక ఉంది. ఎందుకంటే బలూచిస్తాన్ లో గొడవలు ఉన్నాయి, పఖ్తూన్ దీంట్లో గొడవలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ పిఓకేలో గొడవలు ఉన్నాయి. పాకిస్తాన్ పరిపాలన అనేదే లేదు అక్కడ. ఈ పరిస్థితుల్లో మంచి అవకాశం ఏంటి అంటే యుద్ధం అయితేనే అందరూ సైలెంట్ అయిపోతారు, ప్రజలందరూ సహకరిస్తారు, మిగతా ఇష్యూస్ వేటిని లేవనెత్తారు. ఇది పాకిస్తాన్ తెలిసిన విద్య. అందుకని పాకిస్తాన్ లో ఎలక్టెడ్ గవర్నమెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఇదంతా పైకి కనపడడానికే ఉంటుంది. కానీ అక్కడ రూల్ అంతా కూడా ఆర్మీ రూలే కనిపిస్తుంది మనకి. కనుక ఇప్పుడు యుద్ధం అనేది తహతహలాడుతుంది యుద్ధం కోసం. కనుక ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు అని ఇండియా కూడా అనుకుంటుంది. అందుకే ఇండియా కూడా ప్రిపేర్ గానే ఉంది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే ఏం చేయాలి అని. సో అలా కనుక యుద్ధం అంటూ వస్తే మనకు గతంలో అనుభవాలన్నీ అంటే మనము ఇదేంటి ఉగ్రమూకలను ముందుగా పెహల్గామ్ లో చూసాం. వాడు ముందుగా వస్తారు, ఏదో ఒక ఇన్సిడెంట్ చేస్తారు, తర్వాత మనం యుద్ధం చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా ఉగ్రమూకలను పంపి ఏదో చేయడం కాకుండా పాకిస్తానే నేరుగా దాడులు చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉంది. ఎందుకు అంటే మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన, ముఖ్యంగా మన స్థావరాల పైన, వీటిపైన దాడులు చేయాలనేటువంటి దీంతో ఉంది. అంటే మనం లేవక ముందే, వాళ్ళు చేసిన దాడి నుంచి మనం నిద్ర లేవక ముందే అమెరికాని ఇన్వాల్వ్ చేయాలి, యుద్ధం ఆపాలి. ఇది వాళ్ళకున్నటువంటి వ్యూహము. ముఖ్యంగా మనం బ్రహ్మోత్సవ్ వీటితో రెడీగా ఉన్నాం కనుక ఇప్పటికప్పుడు యుద్ధం వస్తే మనం కూడా ప్రిపేర్ గానే ఉండాల్సి వస్తుంది. రైట్. మురళీ మనోహర్ గారు, మీరు ఇందాక గిల్గిత్ ప్రస్తావన తీసుకొచ్చారు కదా. అయితే ఓవైపు గిల్గిత్, బాల్టిస్తాన్, మరోవైపు ఏమో ముజఫరాబాద్. ఈ రెండు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిరసనలన్నీ కూడా ఒకే లక్ష్యం కోసం జరుగుతున్నాయంటారా? పాక్కు వ్యతిరేకంగా ఈ రెండు ప్రాంతాలు కలిసి ఏమైనా పనిచేసేటువంటి అవకాశం కూడా ఉందంటారా? పాక్ వ్యతిరేకంగా అండి? అవును. అంటే ముఖ్యంగా ఈ పిఓకేలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గిల్గిట్ ప్రాంతంలో కన్నా పిఓకేలో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. బలూచిస్తాన్ మరింత ఉత్సాహంగా ఉంది. అంటే మనతో కలిసి రావడానికి కాదు, కానీ తాము లిబరేట్ కావడానికి మన సహాయం కోరుకుంటుంది బలూచిస్తాన్. కనుక అక్కడ మనకు తెలుసు, అక్కడ ఆల్మోస్ట్ స్వతంత్ర పోరాటం లాంటి ఇది. అక్కడ ఒక లేడీని మనము విన్నాము,
బలూచి, డాక్టర్ మహన్బాల్ బలూచి అని ఆమెను అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఆమె కోసం చాలా మంది బయట ఉద్యమాలు నడుపుతున్నారు. జీవిత ఖైదీ చేశారు ఆమెకు కోర్టు కూడా. ఇలాంటివన్నీ కూడా డిఎల్ఏ పోరాటం మనందరికీ తెలుసు. ఈ డిస్టర్బెన్స్ లో మనకు అనుకూలమైన వాతావరణం అక్కడ ఉంది. సో మనతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ దగ్గర పెద్ద ఆర్మీ అంటూ ఏం లేదు. ఉద్యమకారులు వీళ్ళంతే. వాళ్ళు యుద్ధాలు చేయలేరు. కాకపోతే సింపతి మన వైపు ఉంది అక్కడ. ఇండియాతో మీరు అన్నట్టు గిల్గిట్ ప్రాంతంలో కూడా సింపతి మన వైపు ఉంది. సో ఈ ప్రజల సింపతి ఒకటే మనకు సరిపోదు. మనము యుద్ధమే చేయాల్సి వస్తే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధమే వస్తుంది ఈసారి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముందుగా టెర్రర్ వీళ్ళను పంపించేసే కన్నా ప్రియంటివ్ స్ట్రైక్ మన పైన చేసే అవకాశం ఉంది. వాళ్ళ ప్లానే అది అన్నట్టు. డైరెక్ట్ గా మన రెఫైల్స్ పైన, మన సుకోయ్ పైన, వీటిపైన దాడులు చేయాలి. సో మనం కోలుకోక ముందే అమెరికా వచ్చి ఇంటర్వ్యూన్ అయిపోయి యుద్ధాన్ని ఆపాలి, మనకు చేయాల్సిన డ్యామేజ్ చేయాలి. ఇలాంటి ఒక కుట్ర కుతంత్రము అంటే మనకు వస్తున్నటువంటి సమాచారం. కానీ మనం కూడా ప్రిపేర్ గా ఉన్నాం. ఇప్పుడు కనుక యుద్ధం వస్తే ఒక విషయం మనకు స్పష్టంగా తెలియాల్సిన విషయం అంటే పాకిస్తాన్ ఇంకా బ్రతికి ఉండడానికి ఏమీ ఉండదు. ఇప్పుడంటే యుద్ధం వస్తే మనం కూడా అప్పుడు చాలా చాలా స్పెసిఫిక్ గా ఉగ్ర స్థావరాలను మాత్రమే దాడి చేశాం, లేకపోతే ఎయిర్ బేస్ మాత్రమే దాడి చేశాం. ఇప్పుడు అలా ఉండదు. ఫుల్ ఫ్లెడ్జ్ వార్ మనం కూడా చేయగలుగుతాం. ఎందుకంటే మన దగ్గర వచ్చి ఉన్న వెపన్స్ ఇప్పుడు ఈవెన్ మొన్నటి సింధూర్ తర్వాత ఇప్పుడు వచ్చినాయి మన దగ్గర బ్రహ్మోస్ వచ్చింది. బ్రహ్మోస్ పట్ల ఎంత క్రేజీ ఉంది. యుఏఈ లాంటి దేశాలు మనల్ని బెగ్ చేస్తున్నాయి కావాలి బ్రహ్మోస్ అని. సౌదీ అరేబియా, వియత్నాం, ఇండోనేషియా, ఇన్ని దేశాలు డిమాండ్ ఉంది అక్కడ. మన దగ్గర ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వచ్చినాయి. ప్రపంచంలో ఐదవ దేశం అనేది. అలాంటి బలమైన ఆయుధాలతో మనం రెడీగా ఉన్నాం. ఇప్పుడు మనము ఆషామాషిగా వదిలేస్తాం, ఏదో 2 స్థావరాల పైన కొట్టేస్తాం లాంటి స్థితి ఉండదు. ఒకవేళ ప్రియంటివ్ అటాక్స్ కనుక మన పైన చేస్తే మనం చేసే దాడి అసాధారణంగా ఉంటుంది. పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బతింటుంది. ఆ భయంతోనే పాకిస్తాన్ ఇప్పటికీ వెనుక ముందు అవుతుంది. గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ నీళ్లు వదలకపోతే మేమన్నీ వదలం అనే మాట మాట్లాడుతున్నప్పటికీ కూడా అమెరికాను నమ్ముకుంది పాకిస్తాన్ ఇప్పటికి కూడా. ఎందుకంటే మన అమెరికా యొక్క మాటలు మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. మొన్న కూడా ఇన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు రేపంటూ ఇండియా పైన ఏదైనా దాడి జరిగితే, అటాక్ జరిగితే మేము ఇండియాతో నిలబడతామని ట్రంప్ ఒక మాట అన్నాడు. కానీ నిలబడతాడా? అట్లా ఎన్నటికీ సాధ్యం కాదు. ఎప్పుడు కూడా ఇండియాతో ఆయన వచ్చే అవకాశమే ఉండదు. అందుకని మనదేందో మనం చూసుకోవాలి. అమెరికా చేయగలిగింది ఏమీ ఉండదు. వచ్చి మనం ఆపే ప్రయత్నం మనం చేసినా మనం మాత్రము చేయాల్సిన డ్యామేజ్ తప్పకుండా చేస్తాం. దీంట్లో జరిగేదే ఏంటి అంటే మొట్టమొదటి మన ప్రయారిటీ గిల్గిట్ బలిస్తాన్ ప్రాంతాన్ని మనం తీసేసుకుంటాం, బల్టిస్తాన్ ప్రాంతాన్ని తీసేసుకుంటాం. అలాగే పిఓకే మెర్జర్ విషయం తప్పకుండా ఆలోచిస్తాం. కంప్లీట్ గా చేస్తామా చేయమా కానీ, బట్ ఎనీహౌ పిఓకే మనతో వస్తే ఉండే కొన్ని సమస్యలు ఉన్నాయి. జనాభా ముఖ్యంగా ఇస్లామిక్ జనాభా, వీళ్ళు ఏదైతే పిఓకేలో ఉండేటువంటి ముస్లిం జనాభా కాశ్మీర్ లో ఈ డెమోగ్రఫీని చేంజ్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి కనుక దాంతో మనం ఆగుతున్నాం తప్ప వేరే ఇంకొకటి కాదు. కాకపోతే గిల్గిస్థాన్ ప్రాంతం మన చేతికి వస్తే అద్భుతమే జరిగినట్టు లెక్క. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం రష్యాతో ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు. మొత్తం ఏమంటాం, ఈ ఖండం అంతా తిరిగి తెచ్చి ఇండియాకు తెచ్చుకుంటున్నాం. అక్కడ కనుక ఓపెన్ ఉంటే మొత్తం ఆ ప్రాంతం అంతా మనకు దగ్గర అవుతుంది. మన యొక్క బిజినెస్ పెరుగుతుంది. చాలా లాభాలు ఉంటాయి. ఒక వ్యూహాత్మకంగా కూడా మనం ఆలోచించాలి. ఈ రకంగా IMF కండిషన్స్ వల్ల ఈ పాక్ సబ్సిడీస్ ని ఎత్తేస్తోంది అనేది ఒక వాదన. అయితే ఈ సబ్సిడీలు లేనిదే పాకిస్తాన్ ప్రజలు నిజంగానే పిఓకే ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి పాక్ బయటపడుతుందంటారా ఇప్పుడప్పుడే? దానికి ఉన్న ఒకే ఒక మార్గము అమెరికా పక్కకు జరిగితే చచ్చి కూర్చుంటుంది పాకిస్తాన్. కనుక అటువంటిది కనుక జరిగితే IMF కనుక అవి తీసేస్తే పాకిస్తాన్ బ్రతుకుదేరువే చాలా కష్టం. కాళ్ళ బేరానికి రావాల్సిందే కానీ వేరే మార్గం లేదు. అయితే అమెరికాకు అవసరం ఉంది పాకిస్తాన్. ఎందుకంటే చైనా ఎక్కడ దగ్గర అవుతుంది అనేటువంటి భయం అమెరికాకు ఉంది. కానీ చైనాను దూరం పెట్టాలన్నా
తన స్థావరాలు, తన అణు స్థావరాలు పాకిస్తాన్ లో ఉన్న అణు స్థావరం ఏదైతే ఉందో అది కంట్రోల్డ్ బై అమెరికా. అమెరికా ఆపరేట్ చేయగలుగుతుంది కానీ పాకిస్తాన్ ఆపరేట్ చేయలేదు ఇప్పటికి కూడా. అలాగే అనేక ఆర్మీ స్థావరాలు అక్కడ ఉన్నాయి పాకిస్తాన్ నేలపైన అమెరికాకు. ఇలా అమెరికా యొక్క అవసరాల కోసం పాకిస్తాన్ వాడుతుంది తప్పే ఇంకొక మార్గం లేదు. అయితే ఎన్ని రోజులు మోస్తుంది? ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్ లో 2 దశాబ్దాలు అక్కడ ఉండి అమెరికా సాధించింది ఏమీ లేదు. అన్ని అలా వదిలేసి ఏమంటారు కట్టుడు బట్టలతో బయటకు వచ్చినట్టుగా వచ్చేసింది అమెరికా. నిస్సహాయ స్థితి అంటాం. అలాంటి స్థితి రేపు పాకిస్తాన్ లో కూడా. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.